ఉరిశిక్షను నిలుపుదల చేస్తూ నేనిచ్చిన ఆర్డర్ అమ్మా. త్వరగా వెళ్ళి జైల్లో ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. పదండి మేడం. ఆమెని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి. ఓకే సార్. రండి అమ్మా. మల్లిక ఫ్లైట్ ఎక్కిందా లేదా? సార్ చూడండి. రేయ్, డోర్ తెరు. ఆపండి! 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 సార్ చూడండి త్వరగా. ఏమండి? అయ్యో, ఏమండి? 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 సార్, ఏమండి? నిత్యం తెగువతో తన పతి ప్రాణాలే తిరిగి తెచ్చును ఇల్లాలే. అడవి పాలై వెడలిన పతిని అనుసరించును ఇల్లాలే. చెడిరిపోని నుడి రాతకు శ్రీకారం దంపతులే. గాయం ఏ ఒక్కరిదైనా కన్నీళ్ళు ఇద్దరివే. పగలూరేయిగా బ్రతుకే హాయిగా కలకాలము నిలవాలి మీరు పసుపు కుంకుమలుగా. ఆలుమగలే సృష్టికి ఏం జరిగింది నిత్య? తల వంచును కాలం. కాపాడుకున్నానండి. మిమ్మల్ని మృత్యు నుంచి రక్షించుకున్నాను. పతి ఆరోగ్యమే సతి సౌభాగ్యమై ఈ బ్రహ్మముడి విడిపోదు తల్లి ఎన్ని జన్మలైనా. మగని హృదయం మమతల నిలయం మగువకే దేవాలయం. మగని హృదయం మమతల నిలయం మగువకే దేవాలయం. లేకపోతున్నా నిత్య, చావు అంచుల దాకా వెళ్ళింది నన్ను వెనక్కి ఎలా తీసుకురాగలిగావు? మీకు మాటిచ్చాను కదండి, మీకోసం ఆ యముడితోనైనా పోరాడతానని. ఒకవేళ చావంటూ వస్తే ఆ మృత్యు ముంగిట మీకంటే ముందు నేనుంటాను అని.
నన్ను దాటుకునే ఏదైనా మీ దగ్గరికి రావాలి అని మాట నిలబెట్టుకున్నాను. ఆల్రెడీ మ్యారేజ్ అయిన మీకు మల్లిక్తో ఎలా ఎఫైర్ పెట్టుకున్నారు? నిర్భయ చట్ట ప్రకారం ఈ ముద్దాయికి మరణశిక్ష విధించడమైనది. ఏం ఆలోచిస్తున్నారండి? ఎవరు కావాలనే నన్ను కేసులో ఇరికించారు నిత్య. మల్లికను అడ్డు పెట్టుకుని చట్టం సహాయంతో నన్ను మర్డర్ చేయాలనుకున్నారు. నన్ను చంపాలనుకున్న శత్రువులు ఎవరు? బిజినెస్ రైవల్సా లేక పర్సనల్ ఎనిమీసా? వాళ్ళెవరో కనిపెట్టి వాళ్ళ పని పట్టాలి. అవునండి, వాళ్ళెవరైనా ఎంతటి వాళ్ళైనా సరే వదలకూడదు. మీ వంక కన్నెత్తి చూడ్డానికి కూడా వాళ్ళు భయపడాలి. మిమ్మల్ని ఉరికమ్మ వరకు నడిపించిన వాళ్ళని ఆ ఉరి కొయ్యలకే వేలాడదీయాలి సార్. జరిగింది ఏదో జరిగిపోయింది జై. బామ్మ చేసిన పూజలు ఫలించి మా అదృష్టం బావుండి నిత్య ప్రయత్నం వల్ల నువ్వు మాకు దక్కావు. మళ్ళీ ఆ గొడవలు వేందుకు? అవునన్నా, నీకోసం నిత్య పడిన కష్టం అంతా ఇంత కాదు. నీకు ధైర్యం చెప్పడానికి జైలు గోడలు దూకొచ్చింది. నిన్ను ఉరిశిక్ష నుంచి తప్పించటానికి ఎంతో ప్రయాసపడింది. సాక్షాత్తు ఆ అమ్మవారే నిత్య రూపంలో నిన్ను ఆదుకుంది నాన్న. తన ఇంటి కోడలు కాదు, ఈ ఇంటి ఇలవేలుపు. నిజంగా నిత్య ఈ ఇంటి దేవత జై. భర్త వెంట అడవులకు వెళ్లిన సీతను, భర్త రోగాన్ని నయం చేసుకుందని సుమతిని, భర్త ప్రాణాలను కాపాడిందని సావిత్రిని గొప్ప పతివ్రతలుగా ఆడవారికి ఆదర్శప్రాయంగా పురాణాల్లో చదువుకున్నాం. వారికి ఏమాత్రం తీసిపోకుండా నిత్య నీకోసం పోరాడుతుంది. తను నీ భార్య కావటం నిజంగా నువ్వు చేసుకున్న అదృష్టం. అందుకే జై, ఇక ఆ గొడవల జోలికి పోకుండా నిత్య నువ్వు హ్యాపీగా ఉండండి. మంచి ముహూర్తం చూసి మీకు కార్యం జరిపిస్తాం. ఇంట్లో పంచాంగం ఉంటే ఇవ్వండి, మంచి ముహూర్తం చూసి పెడతాను. నువ్వు ఒకసారి ముహూర్తం పెట్టినందుకే మా వాడు చావు అంచుల దాకా వెళ్ళొచ్చాడు. మళ్ళీ నువ్వు ముహూర్తం పెట్టావంటే ఈసారి దక్కకుండా పోతాడు నాయనా. నీకొద్దండం. నవ్వులాటకు కూడా ఆ మాట అనకండి మేడం. మీరంతా 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని కోరుకునేవాణ్ణే కాని నా ప్రాణం పోయినా ఈ కుటుంబానికి కష్టం రావాలని కోరుకునేవాడిని కాదు మేడం. నువ్వు కొత్తగా మాకు కష్టం తీసుకురానక్కర్లేదురా. ఆల్రెడీ ఓ పెద్ద దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నాం కదా. దరిద్రం ఎవరన్నయ్యా? ఇంకెవరో దినా, ఈ ఇంటి ఇలవేల్పు పతివ్రతాన్ని పొగిడారే ఈ శని మహాతల్లే. తనేం చేసింది అత్తయ్య? ఇంకా ఏం చేయాలి జై? చెయ్యని నేరానికి నిన్ను నేరస్తుని చేసింది. జైలు పాలు చేసి చెప్పకూడి తినిపించింది. చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు నిన్ను ఊరికమ్మం దాకా తీసుకెళ్ళింది. జైని ఉరిశిక్ష నుంచి కాపాడింది కూడా నిత్య కదా బావా? గుండెల్లో గుణపం దింపింది తనే, ఆ గుణపాన్ని బయటికి తీసింది తనే. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టు మనసులో విషాన్ని దాచుకుని బయటికి మాత్రం మొసలి కన్నీళ్లు కార్చింది. ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? నిజం మాట్లాడితే నిష్ఠూరంగానే ఉంటుంది.
మా మాటలు మీకు కఠినంగా కష్టంగా ఉన్నా మేం చెప్పేది అక్షర సత్యం. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని ఏ ముహూర్తాన్ని ఈ మహాతల్లి మన ఇంట్లో అడుగుపెట్టిందో ఆ రోజు నుంచి ఈ ఇంటికి దరిద్రం పట్టుకుంది. నిశ్చితార్థం రోజు జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు తన వల్ల ఒక్క మంచైనా జరిగిందా? ఎప్పుడేం ప్రమాదం జరుగుతుందోనని ప్రాణాల అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నామే తప్ప ప్రశాంతంగా గుండెపై చెయ్యేసుకుని ఒక్క రోజైనా పడుకున్నావా? కోరి కొరివితో తలగొక్కున్నట్టు ఈ సంబంధం అనుకున్నప్పటి నుంచి ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేదు. తన వల్ల ఈ ఇంట్లో పుట్టి పెరిగిన స్వప్న ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. జై తాగుబోతు అయిపోయాడు. వ్యాపారంలో 2వ స్థానం నుంచి ఆఖరి స్థానానికి పడిపోయాం. ఇంటి పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోయాయి. ఆఖరికి జై చావు దాకా వచ్చింది. దీన్నంతా ఏమంటారు? తన శని జాతకం అంటారా, లేక మన దురదృష్టం అంటారా? సీత వల్ల లంక నాశనమైంది. ద్రౌపది వలన కౌరవులు అంతమయ్యారు. ఒక ఆడదాని వలన మహామహా సామ్రాజ్యాలే మట్టిలో కలిసిపోయాయి. ఈ మహాతల్లి కూడా మన వంశాన్ని నిర్వీర్యం చేయడానికి వచ్చింది. మన జైని చంపేసి ఆ సమాధి మీద సౌధాన్ని కట్టుకోవడానికే వచ్చింది. స్టాప్ ఇట్ అత్తయ్య. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? సీత వల్ల చనిపోయింది దుర్మార్గుడైన రావణుడే కాని సీత మెళ్ళలో తాలి కట్టిన రాముడు కాదు. నిండు సభలో ద్రౌపదిని అవమానించిన కౌరవులు మట్టి కలిశారే తప్ప తనని మనువాడిన పాండవులు కాదు. ఆడదాని వల్ల మహాసామ్రాజ్యాలు కూలిపోయాయన్నారు. కానీ ప్రపంచమనే ఈ విశ్వకుటుంబాన్ని తన గర్భంలో మోసి ప్రసవవేదన పడి కని తన రక్తాన్ని పాలగా మార్చి పెంచిన అమ్మ ఆడది. ఆడది లేకపోతే జననం లేదు, మరణం లేదు, జీవితమే లేదు. నిత్య లేకపోతే ఈరోజు నేను లేను. మీకు నాకు 25 ఏళ్ల అనుబంధం ఉంది. నిత్యకు నాకు 6 నెలల పరిచయం మాత్రమే ఉంది. మీ ప్రేమ ఈ గడపలోనే ఆగిపోయింది. తన ప్రేమ జైలు గోడలు దాటొచ్చింది. జైల్లో నా నీడలా నాకు తోడుగా ఉంది. ఫ్రెండ్లా ధైర్యం చెప్పింది. అమ్మలా అన్నం తినిపించింది. భార్యగా నా కష్టాన్ని పంచుకుంది. ఆఖరికి ఈ కోటీశ్వరుడి దగ్గర ఐస్ క్రీం కొనుక్కొని తినడానికి 10 రూపాయలు లేకపోతే ఆ డబ్బు సంపాదించడానికి అర్ధరాత్రి నడి రోడ్డుపై తను కూలీ అయింది. నాకు ఉరిశిక్ష పడితే మీరంతా బాధపడ్డారు. కానీ నిత్య నన్ను చావు నుంచి తప్పించడం తన బాధ్యత అనుకుంది. నా మెడకు చుట్టుకున్న యమపాశాన్ని తన ప్రయత్నంతో ఆపింది. మా అమ్మ నాకు జన్మనిస్తే నిత్య నాకు పునర్జన్మనిచ్చింది. తన వల్లే నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. అలాంటి నిత్యని పట్టుకుని ఏవేవో అంటున్నారు. అత్తయ్య, మావయ్య, నిత్య గురించి తప్పుగా మాట్లాడి మీ గౌరవాన్ని తగ్గించుకోకండి. తన జాతకమే సరిగ్గా ఉంటే పెళ్ళై ఇన్నాళ్లైనా మీ తొలి రాత్రి ఎందుకు జరగలేదురా? ఆ రాత్రి జరిగిపోతే తన ప్రాణాలేవే పోతాయన్నట్టు ప్రతిసారి ఎందుకు అడ్డుపడుతోంది? ఈ వంశవృద్ధి జరగపోవడం తనకిష్టం లేదనేగా? నిత్య వల్ల ఇంటికి మంచి జరిగింది కానీ మీరు చెప్పే చెడుకు నిత్యకు ఏ సంబంధం లేదు వదినా. సంబంధం లేకుండా ఎలా ఉంటుంది వదినా? మంచి జరిగితే తన గొప్పతనం, చెడు జరిగితే తనకే సంబంధం లేదా? ఇదెక్కడ న్యాయం? న్యాయాన్యాలు మంచి చెడులు పక్కన పెట్టండి. నిత్య నా భార్య, ఈ ఇంటి కోడలు. తనని అవమానిస్తే నన్ను అవమానించినట్టు. ఇంకెవరు ఈ విషయంపై మాట్లాడకండి.
నిత్యం మా వాళ్ళ తరఫున నేను సారీ చెప్తున్నాను. నువ్వు వెలకట్టలేని విలువైన దానివని నాకు తెలుసు. నీ గురించి తెలియని వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. జనార్దన్, రేపందరం వెళ్ళి మన పీఠాధిపతి స్వాముల వారిని దర్శించుకుని వద్దాం. ఎందుకమ్మా? ఒక చెడు జరిగాక వెంటనే ఒక మంచి జరగాలి. ఆ మంచి చెడులు ఆ స్వాముల వారినే అడుగుదాం. నేను మీ అమ్మకి రుణపడి ఉన్నాను. జై మంగళ గురించి నువ్వు ఆలోచించుకో. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఒట్టు మేడం, మీ అమ్మగారు మల్లికను ఈ సిటీలోనే ఓ సీక్రెట్ ప్లేస్లో దాచుంచారు. ఆ శరత్ ఏమైనా చెప్పాడా? బానిసలా చూడాల్సిన తులసిని మోమ్ బంధువులా చూస్తుంది. ఎందుకు? మంగపై అంతులేని ప్రేమను కురిపిస్తుంది. ఎందుకు? జైని ఎందుకు అరెస్ట్ చేయించింది? జైకి ఉరిశిక్ష పడినా కాపాడకుండా జైని ఎందుకు చంపాలనుకుంటుంది? అసలు మామ్ మోటివ్ ఏంటి కనుక్కోవాలి. బట్ ఎలా? ఎస్, స్వామి, నా మనవడికి వివాహమై కొద్ది రోజులైంది. వివిధ కారణాలతో ఇప్పటి వరకు వీరి తొలిరాత్రి జరగలేదు. ఆ కార్యాన్ని ఎప్పుడు తలపెట్టినా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది.